మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఎలకపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల మందుబాబులకు అడ్డాగా మారింది. రాత్రి అయిందంటే చాలు గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ప్రాంగణంలో కళ్లు తాగుతూ సీసాలు అక్కడే పడేయడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులు కళ్లు సీసాలను చూసి స్థానికులకు ఫిర్యాదు చేశారు. గతంలో సైతం ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని, ఇప్పటికైనా ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోటర్ కూడా పెట్టి ఆడుతున్నాయి కదా తాగి మాంసం ఆడదాగా విడిది మొత్తం విడిది మేము మాట్లాడుతున్నాం. గ్రామ ప్రజలకు తెలియజేయనిది ఏమనగా చిన్నలు పెద్దలు ఇడ మన అరుగులు ఉన్నాయి కాబట్టి కూర్చుంటున్నారు. కూర్చున్న విధానంగా రాత్రి 8-9 గంటల దాకా కళ్ళు సీసాలు తాగకుండా కళ్ళు సీసాలు స్కూల్ ముందట వేస్తున్నారు. దయచేసి వీడికి 3వసారి చెప్పడం జరిగింది. మంచి మాటతో చెప్తున్నాము, వీడ వేయకండి, తాగి బయట తాగండి, బయటనే వేసుకోండి. కానీ ఇది ఒక్కసారి చూస్తున్నాం, మళ్ళీ ఇంకొకసారి సీసాలు కనబడితే ఒక్కొక్క తాట తీస్తాము. అది ఎయికి పంపాను ఆడికి పంపిస్తాం. కాంప్లీట్ ఎట్లయితే గట్లవుతుంది. మంచి మాటతో చెప్పినప్పుడు మర్యాద స్వప్న మంచిగా తాగుకుంటాం. మీరు మీ పైసలే, మా పైసలు కాదు. అందరు దయచేసి మంచిగా గమనించి స్కూల్కు డిస్టర్బెట్ అవుతుంది. వీటికి 3వసారి కంప్లీట్ చేసిన సారు ఏందన్నా ఇదాని పరిస్థితి బాగాలేదు, మాకు సిగ్గు అవుతుందని చెప్పేసి అదే విధంగా మాట్లాడిండు. కాబట్టి మేము తెలియదేది ఏమనగా ఓలైనా సరే మీరు తాగేది సాటుకు తాగుతలేరు, నేటికే రోడ్డు మీద తాగుతారు. మీరు రోడ్డు మీద తాగండి, మీరు దొరుకుంటూ తాగండి, ఏమన్నా చేసుకోండి. కానీ బయట తాగి కళ్ళు దుకాణమే తాగండి, ఏంటన్నా తాగండి. మా స్కూల్ ముందర మాత్రం తాగకండి, సీసాలు పెట్టకండి. దయచేసి మీకు ఇది మా విజ్ఞప్తి. మంచి మాటతో చెప్తున్నాం. మళ్ళీ ఇంకొకసారి కనబడితే మర్యాద మంచిగా ఉండదు. ఏడికి పంపాను ఆడికి పంపిస్తాం, పంపించినాక చూస్తాం. అది వీడికి 2వసారి చెప్పడం జరిగింది.